దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక అనుమానాలు, విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. తెలంగాణలో కూడా త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతుంది. ఎస్ఐఆర్లో పాల్గొనే ముందు ఓటర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాల్గొన్న తర్వాత ఓటర్ల పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇప్పటివరకు రాష్ట్రలో ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్కారం. సార్ తెలంగాణలో ఎస్ఐఆర్ సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది, ఇప్పుడు స్టేటస్ ఏంటి సార్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి కూడా ఎస్ఐఆర్ అనే ప్రక్రియను ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో 15 నుంచి 24 వరకు ప్రిపరేటరీ స్టేజ్ కింద ట్రైనింగ్ ఆఫ్ ఎలక్టర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రింటింగ్ కూడా చేసుకోవడానికి ఈ 10 రోజులు టైం ఇచ్చారు. ఈ వ్యవధిలో ట్రైనింగ్ చాలా వరకు ప్రక్రియ పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫామ్ ప్రింటింగ్ కూడా చాలా వరకు పూర్తిగా వస్తుంది. రేపు ఎల్లుండి లోపల ప్రింటింగ్ కూడా పూర్తవుతుంది. తర్వాత ఇంటింటికి వెళ్ళి బిఎల్ఓ ఎవరైతే 36,000 మంది బిఎల్ఓస్ ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సార్ ప్రధానంగా ఈ ఎస్ఐఆర్కి సంబంధించి మీరు చూస్తుంటారు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమైంది, పూర్తి కూడా అయింది, ఓటర్లు తెలిసిన చాలా ఒక రకమైన ఒక ఆందోళన, టెన్షన్ కూడా వ్యక్తమైన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపుగా ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న ప్రక్రియ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఆందోళన చెందేవారికి లేకపోతే టెన్షన్ పడేవారికి, అంటే మా ఓటు ఉంటుందా పోతుందా అన్న టెన్షన్ పడేవారికి మీరు చెప్పే సలహా ఏంటి, సూచన ఏంటి? రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా మీరు ఇచ్చే భరోసా ఏంటి? మన రాష్ట్రంలో 3,38,26,25,000 పైచలకు ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రింట్ అయి ఉందో వాళ్ళ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఫిల్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఫిల్లింగ్లో కూడా వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా బిఎల్ఓ బూత్ లెవెల్ అధికారి వాళ్ళకి సహాయపడతారు. దాన్ని ఫిల్ చేయడానికి కూడా అతను 2-3 సార్లు ఇంటికి వచ్చి సహాయపడతారు కూడా. ప్రతి ఒక్క ఎన్యూమరేషన్ ఫామ్లో ప్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఓటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ అడ్రస్, వాళ్ళ యొక్క ఫోటోతో సహా ఉంటుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన బిఎల్ఓ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఆ కన్సర్న్ బిఎల్ఓకి ఎవరైతే మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఫామ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ చేసి అడగచ్చు. ఫోన్ చేసి అడిగితే కూడా వాళ్ళు వచ్చి సహాయపడతారు. మీ ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీ ఫోటో ఆల్రెడీ ఉంది కాబట్టి అందులో ఇంకో కొత్త ఫోటో కూడా మీరు అతికించవచ్చు. కాబట్టి ఎటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిన వాళ్ళు అందరూ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వని వాళ్ళకి మాత్రమే ఓటు లేకన్నా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఓటర్స్కి ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీకు వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ ఏది ఉందో అది ఫిల్ చేయాలి. ఫిల్ చేయడంలో ఎటువంటి సందేహాలున్నా మీరు బిఎల్ఓ సాయం తీసుకోవచ్చు. బిఎల్ఓ కాకపోతే 10 మంది బిఎల్ఓస్కి సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సాయం కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా 1950 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి మీరు అడగచ్చు. కాబట్టి బిఎల్ఓ యొక్క పాత్ర ఇందులో బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ బాగా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు మీకు సహాయపడాలి. అన్ని విధాలా మీకు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసి తీసుకోవడానికి వాళ్ళు సహాయపడతారు కూడా. బిఎల్ఓలు ఎన్ని అంటే ఆయా ప్రాంతాల్లో ఎన్నిసార్లు వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? ఈసీ చెప్తున్నట్టు ప్రకారం 3 సార్లు. ఒకవేళ మిస్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ ఇంట్లో ఆ సమయంలో ఉండకపోతే, బయటకు పనికి వెళ్ళినప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి సార్? ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్కి అందని పరిస్థితిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి? ప్రతి ఒక్క బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడానికి వస్తాడు. తర్వాత అది ఫిల్ చేయడానికి కూడా 2-3 సార్లు ఇంటికి వచ్చి సహాయపడతారు కూడా. ఇన్ కేస్ ఆ ఇంట్లో ఎవరైనా లేని పక్షంలో ఎన్యూమరేషన్ ఫామ్ అనేది హౌస్ లాక్డ్ అయితే ఎన్యూమరేషన్ ఫామ్ డోర్ కింద నుంచి పెట్టి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ వాళ్ళు ఇంట్లో అప్పటికి లేరు, షిఫ్ట్ అయిపోయారంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. జూన్ 25 నుంచి జూలై 24, జూన్ 24 లాస్ట్.
కాబట్టి ఈ ఒక నెల లోపల మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మీరు ఇన్ కేస్ ఊర్లో లేరు, వేరే ఊరు వెళ్ళిపోయారు, లేకపోతే ఎక్కడైనా వేరే పని మీద ఎక్కడ ఉన్నట్టయితే మీరు ఆన్లైన్లో http:/voters.eci.gov.in అనే ఉంది సైట్, వెబ్సైట్ ఉంది. అందులో మీరు ఫిల్ చేసి కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది కూడా కాని పక్షంలో మీ ఇంట్లో మీరు కాకుండా వేరే బంధువులు ఎవరైనా ఉన్నా కూడా ఆ బంధువులు అంటే మీ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు ఫిల్ చేసి వాళ్ళ సంతకం పెట్టి ఇవ్వడానికి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా మీరు ఓటర్కి ఇచ్చే సలహా ఏంటి? ఆన్లైన్లో చేసుకోవడం బెటరా, ఆఫ్లైన్లో ఎన్యుమరేషన్ నింపి బిఎల్ఓతో ఇంటరాక్ట్ అవ్వి డీటెయిల్స్ ఇచ్చడం ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? బెస్ట్ ఆప్షన్ బిఎల్ఓ యొక్క సహాయం తీసుకొని మీరు ఫిల్ చేయడం చాలా మంచిది. ఆన్లైన్లో కొన్నిసార్లు మీరు తప్పులు చేసి దానివల్ల ఎన్యుమరేషన్ ఫామ్ని తీసివేయడం అనేది రాకుండా మీరు ఖచ్చితంగా బిఎల్ఓ సహాయం తీసుకుంటే చాలా మంచిది అని నా యొక్క సూచన. అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గతంలో 2002లో జరిగింది, గతంలో కూడా జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటర్లను ఓటాకు కల్పించడమా, ఓటు తీసేయడమా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఓట్లలో చనిపోయిన వారు, లేకపోతే మైగ్రేట్ అయిన వాళ్ళు, ఈ విధంగా కొన్ని తప్పులు అలా ఉండడం వల్ల వాటిని అన్ని శుద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఓటర్లను తీసివేయాలనేది కాదు. ప్రతి ఒక్క ఓటరు, భారతీయులైన ప్రతి ఒక్క ఓటర్ని నో ఓటర్ షెల్ బి లెఫ్ట్ అవుట్, నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షెల్ బి ఇన్. ఎలిజిబుల్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ని తీసివేయాలన్నది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్టరల్ రోడ్ని క్లెన్స్ చేయడం, శుద్ధి చేయడం. ఇదే దాని యొక్క ముఖ్య కారణం. జనరల్గా మీరు అంటే మామూలుగా అందరితో మాట్లాడినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ జనరల్గా మాట్లాడడం సొసైటీ నుంచి ఈ ఎస్ఐఆర్ పైన ఒక రకమైన ఆందోళన, టెన్షన్ మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అంటే డిస్కషన్లో కానీ మీతో షేర్ చేసుకున్నప్పుడు కానీ ఎందుకు ఇటువంటి ఆలోచనలు ఓటర్లు వచ్చిన పరిస్థితి ఉంది? ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా టిపికల్గా ఉన్నందుక, లేకపోతే ఏంటి సార్ ప్రాబ్లం ఏంది? ఎందుకు ఈ భయం? ఎవ్రీ ఇయర్ ఈసీ చేస్తుంది, ఎవ్రీ సమ్మర్లో చేస్తుంది, మామూలు రివిజన్, స్పెషల్ రివిజన్ చేస్తుంది. దానప్పుడు ఎటువంటి ఆందోళన, భయం ఉండదు. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చే వరకు ఒక రకమైన భయాందోళన కూడా కనిపిస్తుంది. దానికి మీరేం చెప్తారు? ప్రతి యాన్యువల్ అఫైర్ అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నది స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది. అది ఎవరైతే చనిపోయినారో అవి తీసేయడం, లేకపోతే కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళని చేర్చడం అనేది కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఓటర్ రోల్ అలానే ఉండేది. మన రాష్ట్రంలో 3,38,00,000 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓటర్స్ అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుంది. ఎన్యుమరేషన్ ఫామ్ మీ ఇంటికి వచ్చిందంటే మీ ఓటు హక్కు పదిలంగా ఉందన్న అర్థం. కాబట్టి ఆ ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. లేని పక్షంలో బిఎల్ఓ యొక్క సహాయం తీసుకొని ఫిల్ చేయాలి. ఖచ్చితంగా మీరు సంతకం పెట్టాలి. సంతకం పెట్టడం మర్చిపోకూడదు. సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రతి ఒక్క ఎన్యుమరేషన్ ఫామ్ బిఎల్ఓ కలెక్ట్ చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్క బిఎల్ఓకి 1,200 అంటే 1,200 నుంచి కొంతమందికి 500, కొంతమంది 800 ఆ విధంగా బిఎల్ఓకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్నైతే బిఎల్ఓకి అప్పచెప్పామో అన్ని ఫామ్స్ తిరిగి అతను ఇవ్వాలి. మిగిలిన ఎందుకు ఇవ్వలేకపోతున్నా అంటే యాబ్సెంట్, షిఫ్ట్, డెడ్ అవన్నీ అకౌంట్ ఫర్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి బిఎల్ఓ యొక్క బాధ్యత చాలా ముఖ్యంగా ఇందులో ఉంది. కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఫిల్ చేసి ఇచ్చిన ప్రతి ఒక్క ఫాము జాబితాలోకి వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు మన దగ్గర మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ రీజియన్ నుంచి ఇతర రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాలకు వెళ్తారు, డైలీ వర్కర్స్ వెళ్తారు, విదేశాల్లో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం అయితే ఓటు వాళ్ళకి ఇక్కడే ఉంటుంది, ఓటు హక్కు ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి. వాళ్ళ విషయంలో ఏంటి, ఈ ప్రక్రియలో ఎట్లా వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ చేసి సరిపోతుందా? వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కాన్స్టెంట్గా మైగ్రేట్ అవ్వడం అనేది అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది సహజం, జరుగుతుంది కూడా. ప్రతిసారి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫామ్ 8 కింద సబ్మిట్ చేసుకొని వాళ్ళ యొక్క పేరు ఎలక్టరల్ రోల్ ఉండేట్టుగా చూసుకోవాలి. అలా చేయని పక్షంలో మీ పాత అడ్రస్ ఏది ఉందో అక్కడికి ఈ ఎలక్టరల్ ఫామ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీనగర్లో ఉన్నారు, ఎప్పుడు 6 నెలల ముందు గాంధీనగర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు కూకట్పల్లికి షిఫ్ట్ అయ్యారనుకుంటే మీ ఫామ్ అనేది షిఫ్ట్ అయిన విషయం ఈసీఐకి తెలియపరచలేదు, మీరు ఫామ్ 8 సబ్మిట్ చేసి మార్చుకోలేదు. కాబట్టి మీకు ఆ ఫామ్ అనేది గాంధీనగర్లో ఉంటుంది. మీరు కూకట్పల్లికి రాదు. అంటే మీరు షిఫ్ట్ అయినా కూడా మీరు మార్చుకోలేదు కాబట్టి
గాంధీనగర్లో మీ పాత అడ్రస్కి వెళ్తుంది కాబట్టి మీరు ఆ పాత అడ్రస్లో తెలిసిన వారు ఉంటే అక్కడ వెళ్ళి ఫిల్ చేసుకోవడం ఒక ఆప్షన్ ఉంది. లేని పక్షంలో ఇక్కడ మీరు కొత్తగా ఫామ్ 6 లేకపోతే ఫామ్ 8 షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఫామ్ 8 అనేది సబ్మిట్ చేసి మళ్ళీ మీరు సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ముసాయిదా డ్రాఫ్ట్ దాంట్లో మీ పేరు ఉండకపోవచ్చు కాబట్టి డ్రాఫ్ట్ తర్వాత మీరు దాన్ని ఫామ్ 8 అనే దాన్ని షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఫామ్ 8 సబ్మిట్ చేసుకొని మీరు మీ ఓటుని పదిలంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. నార్త్ నుంచి కానీ సౌత్ నుంచి కానీ చాలామంది ఇక్కడ వచ్చి సిటీలో ఉంటారు, మీకు తెలుసు హైదరాబాద్. అక్కడ ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న అవసరాలను బట్టి వాళ్ళు కూడా ఓటు హక్కు తీసుకున్న పరిస్థితి ఉంటుంది. ఓటర్ లిస్ట్లో అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, రకరకాల దీనికి సంబంధించి చర్చ కూడా ఉంది. ఈ విషయంలో వీళ్ళ విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? అంటే వాళ్ళ డెసిషన్ ఆప్షన్ ఎట్లా పెట్టుకుంటే బెస్ట్? వాళ్ళు 2 చోట్ల ఓటు ఉండడం అనేది చట్టవిరుద్ధం, పనిషబుల్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ కింద పనిషబుల్ అఫెన్స్ కాబట్టి 2 చోట్ల ఓటు పెట్టుకోవడం చట్టవిరుద్ధం. కాబట్టి ఒక్క చోటే ఓటు పెట్టుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. కాబట్టి వేరే చోట ఉంటే అక్కడ ఫామ్ 8 సబ్మిట్ చేసుకొని అది తీసేసి కొత్త ప్లేస్లో మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వాళ్ళు 2 చోట్ల ఉంటే తర్వాతైనా తెలిస్తే వాళ్ళకి చట్టవిరుద్ధం కాబట్టి శిక్షకి అర్హులవుతారు. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది తెలియవస్తున్నాను. అంటే ఈ సర్ ప్రక్రియలో ఇవి వీడౌట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇట్లా డబుల్ ఓటర్స్ ఉన్న వాళ్ళు వీడౌట్ అవుతుందా? స్పెసిఫిక్గా చాలా వరకు డబుల్ ఓటర్స్ ఉన్నవి తీసివేయడం అనేది జరుగుతుంది కూడా. ఇంతకుముందు 12 రాష్ట్రాల్లో జరిగిన వాటిలో కూడా ఏఎస్డి యాబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్సే కాకుండా షిఫ్ట్ అయిన వాళ్ళు, యాబ్సెంట్ ఉన్న వాళ్ళు, అవన్నీ కూడా క్లెన్స్ అయ్యాయి కూడా. మీన్స్ ఎలక్టరల్ బాగా శుద్ధిపరచ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అటువంటివి ఏమన్నా ఉంటే కూడా ఏఎస్డి లిస్ట్ కింద తీసివేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి సంబంధించి ఏంటి సార్ వాళ్ళ విషయంలో ఏంటి ఆప్షన్ వాళ్ళకున్న? వాళ్ళ యొక్క ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది, మీ ఓటు ఉంది కాబట్టి ఈ నెల లోపల నువ్వు చేసుకోవాలి, మీరు ఆన్లైన్లో ఈసీఐ http.voters.eci.gov.in ఉంది కాబట్టి అందులో వాళ్ళు ఓపెన్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు కూడా. లేని పక్షంలో వాళ్ళ బంధువులు ఇక్కడ అతని తరపున వాళ్ళ తరపున ఫిల్ చేసి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది సార్. ఈ 2002 ఎస్ఐఆర్ జాబితాతో ఇప్పుడు సరిపోల్చుకొని వివరాలు ఇవ్వాల్సిందని చెప్తున్నారు. ఆ డాటా ఎక్కడ దొరుకుతుంది? ఓటర్ జాబితా ఎక్కడ దొరుకుతుంది? ఆన్లైన్ దొరుకుతుందా? ఫిజికల్గా మనం వెరిఫికేషన్ చేయవచ్చా? ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి? 2002 ఎలక్టరల్ డేటా అనేది ప్రతి ఒక్క బిఎల్ఓ దగ్గర కూడా ఆ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. లేని పక్షంలో voters.eci.gov.inలో కూడా చూస్తే కూడా 2002 మన రాష్ట్రానికి సంబంధించి 2002 యొక్క డీటెయిల్స్ అందులో పెట్టడం జరిగింది కాబట్టి అది కూడా చూసి తీసుకోవచ్చు. దాన్ని చూసి కూడా వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. నేనే ఉన్నాను ఈ ఎస్ఐఆర్లో పాల్గొంటున్నాను, నా డీటెయిల్స్ అని ఇచ్చాను. 2002కి సంబంధించిన 2002కి సంబంధించి ఎవరి ఓటర్ అంటే నా పేరెంట్స్ సంబంధించిన ఓటర్ వివరాలను పెట్టాలన్నా, ఇతర వేరే వారికి సంబంధించిన నా క్లోజ్ రిలేటివ్ పెట్టి సరిపోతుంది? ఎవరిది పెడితే ఎస్ఐఆర్ ప్రక్రియలో నా ఎన్యూమరేషన్ ఫామ్ ప్రాసెస్ ముందుకెళ్తుంది సార్ జనరల్గా? 2002 డేటాలో మీ పేరు ఉన్నట్టయితే మీ పేరు డీటెయిల్స్ ఆల్రెడీ బిఎల్ఓ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు సహాయపడతారు, పెట్టేస్తారు కూడా. మీ పేరు అందులో 2002 లేని పక్షంలో అంటే మీరు 1987 తర్వాత పుట్టడం ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క బంధువులు, మీ పేరెంట్స్, తల్లిదండ్రుల వాళ్ళ యొక్క డీటెయిల్స్ పెడితే మీ ప్రోజనీ కింద మీరు దాంట్లో మీ పేరు వచ్చేస్తుంది. కాబట్టి మీ ఇన్ కేస్ వాళ్ళ ఓటు మిస్ అయింది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ రకరకాల కారణాలతో లేదనుకోండి, అప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి? అంటే క్లోజ్ రిలేటివ్స్ పెట్టుకోవచ్చా? ఉన్న ఆప్షన్ ఏంటి? 2002లో లేని పక్షంలో తల్లిదండ్రులది వాళ్ళది లేదు, మీది లేనట్టయితే మీరు కొత్తగా ఫిల్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఏదైతే ఫామ్ ఇస్తున్నామో దాంట్లో బ్రాకెట్స్ 2-3 స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఫిల్ చేయాలని చెప్పేసి కూడా మీకు బిఎల్ఓ సహాయపడతారు. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం చేసి ఇస్తే సరిపోద్ది. దీంతో పాటు కొన్ని ఫామ్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, మీ యొక్క ఐడి కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ తీసుకొని మీ పేరు నమోదు చేసుకుంటారు, మీ ఓటర్ లిస్ట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్
ఓటర్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది ఈసీఐకి, అంటే అధికారులు వచ్చినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2-3 డాక్యుమెంట్స్ ఈసీఐ ఇచ్చినవి లేవు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్కి సంబంధించి వాటికి సంబంధించి లేవు కదా, ఏంటి ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నారు? నా ఈసీఐ 12 డాక్యుమెంట్స్ని గుర్తించారు. ఈ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ను మీరు పెట్టి ఎవరైతే 2002 కన్నా తర్వాత 2004 తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ లింక్ కాని వాళ్ళు, అటువంటి వాళ్ళకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్లో 12 డాక్యుమెంట్స్ ఈసీఐ వాళ్ళు గుర్తించారు. ఇవి కాకుండా మన స్టేట్కి సంబంధించి కూడా వేరే డాక్యుమెంట్స్, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏవి స్టేట్ గవర్నమెంట్ ఏవి ఐడెంటిఫై చేశారు మీరు? ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్, ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చారో అది మీరు సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది నోటీస్ పీరియడ్లో ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని నోటీస్ పెట్టి పిలిచినప్పుడు మీరు డాక్యుమెంట్ సబ్మిషన్ కోసం పిలుస్తారు. అప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈఆర్ఓస్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాట్ ఎగ్జాస్టివ్, ఈ 12 డాక్యుమెంట్స్ కాకుండా వేరే ఉంది కాబట్టి అతని యొక్క డిస్క్రిప్షన్ కింద అవి తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం వారు జారీ చేసిన పత్రాలు అయితే తీసుకుంటారు వాళ్ళు. నోటీస్ అంశాన్ని మీరు ప్రస్తావించారు, అంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇది కూడా ఒక ఓటర్లో కానీ ప్రజలు కానీ ఒక ఆందోళన గురి చేస్తుంది. అంటే నోటీసు ఈసీఐ నుంచి నోటీస్ వచ్చింది అనుకోండి, ఓటు పోయే ప్రక్రియలో మొదటి స్టెప్ అనుకోవాలా, లేకపోతే అది దాన్ని రెక్టిఫై చేసేందుకు జరిగే కమ్యూనికేషన్గానే భావించాల్సి? ఈసీఐ నుంచి నోటీస్ వస్తే టెన్షన్ పడాలా, ఆందోళన పడాలా, లేదంటే వాళ్ళతో మాట్లాడి సంబంధించి సిబ్బందితో మాట్లాడి డాక్యుమెంట్స్ ఇవ్వడం ద్వారా ఓటును ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? దానికి సంబంధించి కొంత నోటీస్ వచ్చినంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నోటీస్ వచ్చిందంటే మీరు ఆల్రెడీ మీరు ఫామ్ సబ్మిట్ చేశారు, అదే ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశారు కాబట్టి మీకు నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్ వచ్చినంత మాత్రం మీ ఓటు తీసేయాలని కాదు, కొన్ని డౌట్స్ని నివృత్తి చేసుకోవడం కోసము ఈఆర్ఓ మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి ఈఆర్ఓస్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని విధాల ఓటర్స్ని, ఎవరైతే భారత పౌరుడు ఉన్నాడో వాళ్ళకి అన్ని విధాలా సహాయపడి వాళ్ళని ఎలక్టరల్ రోల్లో తీసుకురావడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కూడా వాళ్ళది తీసేయాలన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం కాదు. ఒకవేళ తీసేస్తున్నట్టయితే ఎందుకు తీసేస్తున్నారు అనేది ఒక స్పీకింగ్ ఆర్డర్ ఖచ్చితంగా రాయాలి. ఎందుకు మీకు ఓటు కల్పించలేకపోతున్నాము, ఓటు తీసేస్తున్నాము అంటే స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. స్పీకింగ్ ఆర్డర్ లేని పక్షంలో వాళ్ళు కూడా టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకొని అన్ని విధాల ప్రతి ఓటర్ని నమోదు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అప్పటికీ మీ ఓటు తీసివేశాడు ఏదో ఒక కారణాలు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు దానిపైన అపీల్ ప్రొవిజన్ కూడా ఉంది. మీరు కలెక్టర్ దగ్గర అపీల్ చేసుకోవచ్చు, ఇంకా సిఇఓ గారి దగ్గర కూడా మీరు అపీల్ చేసుకోవచ్చు. సార్, ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన వరకు ఒక ఓటరు షార్ట్గా ఏవి చేయాల్సి ఉంది, అంటే 1, 2, 3 ఇవి ఖచ్చితంగా చేయాల్సిన ఏంటి? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం ఓటర్గా ఉన్న వ్యక్తి 1, 2, 3 అనే చేయాల్సిన పని ఏంటి? అంటే ఖచ్చితంగా షూర్గా ఇవి చేయాలి ఎస్ఐఆర్లో, ఏం చెప్తారు దానికి? ఒకటి, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఓటర్కి వచ్చి ఇవ్వడం జరుగుతుంది బిఎల్ఓ అనేవారు. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ మీకు వచ్చిన తర్వాత మీరు పైన ఉన్న డీటెయిల్స్ సరి చూసుకోండి మీదా కాదా అని. చూసుకున్న తర్వాత మీ ఫోటో ఉంటుంది. మీ ఫోటో దాని పక్కన కొత్త ఫోటో, కలర్ ఫోటో కొత్తది అతికించవలసిన ముఖ్యమైన పాయింట్ అది. తర్వాత మీ సంతకం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ సంతకం అనేది ఖచ్చితంగా మీరు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఫిల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తెలియని పక్షంలో వెయిట్ చేసి బిఎల్ఓ యొక్క సహాయం చేసుకొని ఫిల్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే బిఎల్ఓ వచ్చిన తర్వాత ఆ డౌట్ని నివృత్తి చేసుకొని ఫిల్ చేయడం మంచిది. మీరు ఖచ్చితంగా ఫోటో కొత్తది పెట్టండి. తర్వాత డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి 2-3 సార్లు చూసుకోండి. బిఎల్ఓ యొక్క సహాయం తీసుకోండి. తర్వాత సంతకం చేసి ఇవ్వండి అని చెప్పి కోరడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికి జరుగుతున్న ప్రక్రియలో భాగంగా దాదాపు ఎనామిలీస్ డిస్క్రిప్షన్ చూశారు, దాదాపు 80 lakhs పైన ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఏంటి, ఎందుకు ఇంత స్థాయిలో ఇంత నెంబర్ వచ్చింది? బేసికల్గా ఏమేమి ఐడెంటిఫై చేశారు డిస్క్రిపెన్సీస్? ముఖ్యంగా తీసుకుంటే 2002 దాన్ని మ్యాచ్ చేసిన ఓటర్స్ని 2002తో మ్యాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక 11 విధాలుగా మిస్ మ్యాచ్ అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఒకటి, పేరులో తేడాలు ఉండొచ్చు. అంటే 2002లో పేరు ఫర్ ఎగ్జాంపుల్ సి నారాయణ అని సి ఎక్స్పాండ్ చేయకుండా ఉంది 2002లో.
2025లో 26 దాంట్లో సి అనేది ఎక్స్పాండ్ చేసి చెరుకు నారాయణ అని ఉన్నట్టయితే అది ఎక్స్పాండ్ అయింది కాబట్టి అది డిస్క్రిపెన్సీ కింద గుర్తించడం జరిగింది. ఇదొకటి. తర్వాత వయస్సు, తల్లిదండ్రులకి పిల్లలకి యొక్క వయసు చాలా తక్కువ ఉంటే అదొకటి. తర్వాత అన్నదమ్ముల మధ్య తేడా, వయసు మధ్య దాంట్లో తేడాలు ఉన్నట్టే. ఈ విధంగా దగ్గర దగ్గర 11 విధాలుగా డిస్క్రిపెన్సీస్ గుర్తించారు. ఈ డిస్క్రిపెన్సీస్ గుర్తించిన వాటిలో కూడా ఏ విధంగా వీళ్ళందరికీ నోటీస్ వస్తుంది. వీటిని ఈఆర్ఓ గారు ఖచ్చితంగా చూడాలి. చూసి ఇంతకుముందు చెప్పినట్టు స్పీకింగ్ ఇన్ కేస్ అతను అగ్రీ కాకపోతే ఎందుకు అగ్రీ కాలేకపోతున్నాడు అన్నదానికి స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా 85 లక్షల మందికి అందరినీ మళ్ళీ ఓటర్ జాబితాలోకి తీసుకురావాలి అన్నదే మా వాళ్ళకి ఇస్తున్న ఆదేశాలు కూడా. కాబట్టి ఖచ్చితంగా వెరిఫై చేసి వాటిని డిస్క్రిపెన్సీస్ ఏవి ఉన్నాయో వాటన్నిటిని నివృత్తి చేసి వాళ్ళను కూడా ఓటర్ జాబితాలోకి తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే ఇవి మీరు అన్నట్టుగా నేమ్ ఎక్స్పాన్షన్ అనేది చిన్న చిన్న మిస్టేక్స్ అనుకోండి, చిన్న చిన్న డిస్క్రిపెన్సీ, వీటికి కూడా ఓటరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కదా. వాటి విషయంలో లిబరల్గా కొంత ఏమైనా స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఓటర్ ఖచ్చితంగా అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? మన ఓటర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆధార్ కార్డు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చింది ఆధార్ కార్డు. ఇంతకుముందు 2002 ఆధార్ కార్డు అనేది లేదు. లేకపోతే ఇప్పుడున్న రేషన్ కార్డ్, వేరే అదర్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో మీ యొక్క పేరు ఇది అని గుర్తించడానికి మీ యొక్క ఫోటో కూడా ఉంటుంది మీ దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్లో. అదే కాకుండా మీ యొక్క ఇప్పుడు ఇచ్చిన మీ ఎలక్ట్రల్ రోల్లో అందులో కూడా మీ పేరు ఫోటో కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ చూపించి మీరే ఆ వ్యక్తి 2002లో ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు ఒకటే అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు కూడా. ఇంతకుముందు చెప్పినట్టు ఈఆర్ఓ అన్ని విధాలా ఆ ఓటర్ని జాబితాలోకి తీసుకురావడానికే ప్రయత్నం చేయాలి. వీళ్ళని తొలగించాలనే ప్రయత్నం కాదు వాళ్ళది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రల్ డ్రాఫ్ట్ ఫైనల్ చేస్తారు కదా, అంటే ఇచ్చినప్పుడు దాంట్లో ఓటర్ పేరు రానప్పుడు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? నెక్స్ట్ ఎవరిని కన్సల్ట్ కావాలి, ఏ లెవెల్లో కన్సల్ట్ కావాల్సి ఉంటుంది, ఇష్యూస్ ఏమొస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి? డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ అనేది జూలై 25 తారీఖు 25 నుంచి 30 తారీఖున లోపల అది డ్రాఫ్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీ పేరు అందులో లేనట్టయితే మీరు ఫామ్ 6 కొత్త ఓటర్ అయితే ఫామ్ 6 18 ఇయర్స్ దాటిన వాళ్ళు పేరు రాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడే 18 ఇయర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఫామ్ 6 ఇచ్చి అందరూ చేర్చుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత వేరే వాళ్ళైతే ఫామ్ 8 వేరే చోట వాళ్ళ ఓటు ఉంది, మైగ్రేట్ అయ్యారు కాబట్టి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేకపోయారు కాబట్టి ఫామ్ 8 కింద వాళ్ళు డీటెయిల్స్గా ఇచ్చి ఫామ్ 8 కింద వాళ్ళు తీసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇచ్చి వాళ్ళు సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళ పేరు ఫైనల్ డ్రాఫ్ట్లోకి రావడానికి అవకాశం ఉంది. అప్పీల్ చేసుకోవడానికి ఏ స్టేజ్లో అప్పీల్ చేసుకోవచ్చు? అప్పీలేట్ అథారిటీస్ ఎట్లా ఉంది స్ట్రక్చర్? డ్రాఫ్ట్లో రాలేదు, నెక్స్ట్ ఏ స్టేజ్లో ఓటర్? డ్రాఫ్ట్లో రాని పక్షంలో వాళ్ళు ఫామ్ 6 ఆర్ ఫామ్ 8 వీటిని సబ్మిట్ చేసి ఈఆర్ఓకి సమర్పించాలి. వాటిని తీసుకున్న తర్వాత ఈఆర్ఓ గారు వాటిని అన్నిటిని చూసుకొని ఫైనల్ రోల్లోకి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఆయన రిజెక్ట్ చేస్తే మీరు అప్పీల్ చేసుకోవడానికి ఫైనల్ రోల్ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి మీరు ఈఆర్ఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. మీరు తప్పుగా నా పేరు నమోదు చేసుకోలేదు కాబట్టి చేసుకోండి అని చెప్పేసి ఈఆర్ఓ దగ్గర పెట్టుకుంటారు. అప్పటికి కాని పక్షంలో కలెక్టర్ దగ్గర వాళ్ళు పెట్టుకోవచ్చు. కలెక్టర్ అంటే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్టు చూపించి తప్పుగా మిమ్మల్ని నమోదు చేసుకోలేదు లేకపోతే మీ పేరు తీసేశారు అన్నట్టు మీరు అప్పీల్ చేసుకోవడానికి డిఈఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. స్టిల్ అప్పటికి మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే సిఓ దగ్గర మీరు తీసుకోవచ్చండి. టైం లైన్ ఉంటుందా? అంటే ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తాము అప్పీల్ చేసిన తర్వాత ఇన్ని రోజులు అప్పీల్ ఫైనల్ రోల్ తర్వాత 15 డేస్ లోపల వాళ్ళు అది అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది. డిఓ దగ్గర, సిఓ దగ్గర అయితే 1 నెల లోపల చేసుకోవాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలతో కూడా మీరు సమావేశం నిర్వహించారు, సహకరించమని కోరారు. వాళ్ళు ప్రధానంగా ఎటువంటి ఇష్యూస్ రేజ్ చేశారు, మీరు ఎటువంటి భరోసా వారికి కల్పించారు? పొలిటికల్ పార్టీస్ తీసుకుంటే వాళ్ళు కొన్ని ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 11 డాక్యుమెంట్స్లో వాళ్ళ యొక్క డౌట్స్ వ్యక్తపరిచారు. ఆ డౌట్స్ని కూడా నివృత్తి చేయడం జరిగింది. తర్వాత 80 లక్షల మంది ఓట్స్ అనామాలీస్, డిస్క్రిపెన్సీస్ కింద గుర్తించారు. వాటికి చేయబోదేంది, వాళ్ళ ఓట్లు తీసేస్తారా అనేది కూడా వాళ్ళు అడగడం
జరిగింది. వీటిలో కూడా మేము వాళ్ళని క్లారిఫై చేయడం జరిగాను. వాళ్ళు తర్వాత ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో తెలుగులోనే కాకుండా ఇంకో భాషలో కూడా ఇవ్వాలనేది వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ జిహెచ్ఎంసీ వాళ్ళని కోరి పొలిటికల్ పార్టీస్ యొక్క మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క తీసుకొని ఇంగ్లీష్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ ప్రధానంగా ఈ ఒక సిటీ వరకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్లో ఈ 6 పిల్లలు ఉన్న వాళ్ళకి సంబంధించి డిస్ప్లే కావట్లేదు అన్న ఒక ఇష్యూ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. దానికి మీరు ఏం చెప్తారు సార్? 6 చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి సంబంధించి పేర్లు రావట్లేదు, లేకపోతే ఇష్యూస్ వస్తున్నాయి అన్న అంశానికి సంబంధించి చెప్తారా? దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్తారా? అవి రేర్ కేసెస్ అయి ఉండొచ్చు. ఎక్కడైనా ఆ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి ఈఆర్ఓస్ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని తెలియపరిస్తే కూడా అది కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఫైనల్ చెప్పండి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సర్ ప్రక్రియ 25 నుంచి జూన్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఓటర్కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ప్రతి ఒక్క ఓటరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పదే చెప్పడం ఏంటంటే, ఈ కార్యక్రమం ఇది శుద్ధి చేయడం, ఎలక్టోరల్ శుద్ధి చేయడం కోసమే తీసుకోవడం జరిగింది. ఓటర్స్ని తీసివేయాలనే ఉద్దేశం కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు మీ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే మీకు ఇస్తున్నారో ఇచ్చిన వెంటనే మీరు అందులో ఏ విధంగా ఫిల్ చేయాలన్నది బిఎల్ఓ యొక్క సహాయం తీసుకొని ఫిల్ చేసి తప్పకుండా సంతకం పెట్టి మీరు రిటర్న్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి గారితో స్టేట్ ట్రాక్. మళ్ళీ వచ్చే వారం మరో గెస్ట్తో కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.